మేడి పండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పొరుగులుండును అనే సామెత ఈ గురుకుల హాస్టల్ కు సరిగ్గా సరిపోతుంది. అభివృద్ధి సౌకర్యాలు అనే మాటలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నా వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఆ మాటలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని ఓ గురుకుల పాఠశాల పరిస్థితిపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. చింతలపూడి పట్టణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు రోజు సమస్యల మధ్య రోజులు గడుపుతున్నారు. సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద నడుస్తున్న ఈ విద్యా సంస్థలోనే మౌలిక సౌకర్యాలు లేకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 నవంబర్లో నూతన హాస్టల్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు హాస్టల్ ప్రాంగణంలో తాగునీటి బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 500 మంది విద్యార్థులు ఉండే ఈ హాస్టల్లో నీటి కొరత పెద్ద సమస్యగా మారింది. చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత అన్ని నీటిపైనే ఆధారపడి ఉండగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత 2 సంవత్సరాలుగా దాతల సహకారంతో తాత్కాలికంగా నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే ఆ నీరు సరిపోవలేదు. నీరు లేకపోవడంతో తాగునీరు, స్నానం, మరుగుదొడ్ల వినియోగం వంటి ప్రాథమిక అవసరాలకే ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పరిశుభ్రత లోపించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఇతర మౌలిక వసతులు కూడా పూర్తిగా లేవని చెబుతున్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం హాస్టల్ పరిధిలో బోర్ వేయడానికి అవకాశం లేకపోవడంతో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్లగూడెం గ్రామం నుంచి పైపుల ద్వారా నీరు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. కానీ స్థానిక స్థాయిలో వచ్చిన అడ్డంకులు, పరిపాలన ఆలస్యం కారణంగా ఆ ప్రణాళిక కూడా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల మధ్య విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. రాజకీయాలు, అధికార వ్యవస్థ మధ్య లాగుడుదీతల వల్ల చివరకు నష్టపోతున్నది